హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి నిందితులు అర్ధరాత్రి జువెనైల్ హోమ్ లో గొడవలకు దిగారు. ఇదంతా నీ వల్లే అంటూ ఒకరినొకరు నిందించుకుంటూ పరస్పరం వాగ్వాదానికి దిగారు. దీంతో అప్రమత్తమైన జువెనైల్ హోమ్ అధికారులు వారికి సర్ది చెప్పారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అత్యాచారం కేసులో అర్ధరాత్రి మైనర్లు గొడవలకు దిగారు. నువ్వంటే నువ్వేం చేస్తావంటూ పరస్పరం ఒకరిపై ఒకరు నిందించుకుంటూ వాదనలకు దిగారు. బాలికను ట్రాప్ చేద్దామంటూ మీరే చెప్పారని ఓ మైనర్ మిగతా వారితో గొడవకు దిగారు. దీంతో కంగుతిన్న జువెనైల్ హోమ్ నిర్వాహకులు వారికి సర్ది చెప్పారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అత్యాచారం కేసులో అర్ధరాత్రి మైనర్లు గొడవలకు దిగారు. నువ్వంటే నువ్వేం చేస్తావంటూ పరస్పరం ఒకరిపై ఒకరు నిందించుకుంటూ వాదనలకు దిగారు. బాలికను ట్రాప్ చేద్దామంటూ మీరే చెప్పారని ఓ మైనర్ మిగతా వారితో గొడవకు దిగారు. దీంతో కంగుతిన్న జువెనైల్ హోమ్ నిర్వాహకులు వారికి సర్ది చెప్పారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తనయుడు వరుడు నూతన సాకేత్ రెడ్డి రిసెప్షన్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులను ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్ కు హాజరైన పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ముచ్చటించారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తనయుడు వివాహ రిసెప్షన్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆదివారం కావలి మండలం గౌరవరం వద్ద ఉన్న రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ కు సీఎం జగన్ హాజరై వరుడు బాలసాకేత్ రెడ్డి వధువు మహిమలను ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్ లో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో సంఘం మండలంలోని దువ్వూరు, పెనమలూరు, సిద్దిపురం గ్రామాల నాయకులతో సంఘం ఎన్నికల ఇన్ఛార్జ్ అల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తదితర నాయకులు పాల్గొని ఎన్నికల కార్యాచరణ గురించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో సంఘం మండలం పరిధిలోని సిద్దిపురం, దువ్వూరు, పెరమన గ్రామాల నాయకులతో ఎన్నికల కార్యాచరణ గురించి బుచ్చినగరంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం మండలం ఎన్నికల పరిశీలకులు, ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె నారాయణస్వామి, సంఘం మండలం ఎన్నికల పరిశీలకులు, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సంఘం మండలం ఎన్నికల పరిశీలకులు, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గగ్గుల విజేంద్రారెడ్డి, వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసులరెడ్డి పాల్గొని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలలో అత్యధిక మెజారిటీ లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. నెల్లూరి నెలజాన ఓ అందగత్త ప్రేమ కథ
సినిమా నిర్మాణం నెల్లూరులో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సినిమా డైరెక్టర్ చిగురుపాటి సుబ్రహ్మణ్యం నూతన నటీనటులకు అవకాశం ఇవ్వాలా అన్న సదుద్దేశంతో ఈ సినిమాకు సంబంధించిన ఆడిషన్స్ ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో వివరాలు వెల్లడించారు. చిగురుపాటి సుబ్రహ్మణ్యం అనే నేను ప్రతిష్టాత్మక సినిమా నిర్మాణ సంస్థ అయినటువంటి వైజయంతి మూవీస్ నందు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాను. చిగురుపాటి క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థలో నెల్లూరు నెరజాన ఓ అందగతే ప్రేమ కథ అనే సినిమాను డైరెక్షన్ చేస్తున్నాను. ఈ సినిమా కొరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నూతన నటీనటులకు కళాకారులకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. కావున ఈ సినిమా అభిమానులు కళాకారులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఇట్లు డైరెక్టర్ చిగురుపాటి. ముందుగా నెల్లూరు జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు. చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరికీ నమస్తే అండి. నా పేరు సుబ్రహ్మణ్యం చిగురుపాటి. నేను ప్రతిష్టాత్మకమైన సినిమా నిర్మాణ సంస్థ అయినటువంటి వైజయంతి మూవీస్లో అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను, మహానటి డైరెక్టర్ నాగేశ్వరి గారి దగ్గర. అయితే ప్రస్తుతం నేను మన నెల్లూరు జిల్లాలో నెల్లూరు నెరజాన ఓ అందగత్తె ప్రేమ కథ అనే ఒక సినిమాని చిగురుపాటి క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థలో నిర్మించాలని ప్రీ ప్రొడక్షన్ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి నెల్లూరు జిల్లాలోనే లొకేషన్స్ అన్నీ వెతుక్కొని ప్రీ ప్రొడక్షన్ వర్క్లో లొకేషన్స్ అన్ని ఫైనల్ చేసి 1వ తారీఖు నుంచి షూట్కి వెళ్ళాలని రెడీ అవుతున్నాము. దీనికి గాను ఈ సినిమా మొత్తం నెల్లూరు స్లాంగ్లో ఉంటుంది. సో దానికోసమని మన నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా యొక్క కళాకారులను, థియేటర్ ఆర్ట్స్లో ఇంతకుముందు వర్క్ చేసినటువంటి కళాకారులను, నూతన నటీనటులను ఎంకరేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో బుధవారం రోజు ఆడిషన్ని కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. సో కాబట్టి మన జిల్లాలోని కళాకారులందరూ దయచేసి నూతన నటీనటులు, సినిమా అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుధవారం రోజున మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు జరుగుతాయండి. ఎంవిఎస్ కళ్యాణ మండపం, వేదాయపాలెం సెంటర్లో మోర్ మార్కెట్ పక్కన ఉంది. ఎంవిఎస్ కళ్యాణ మండపం, వేదాయపాలెం సెంటర్, మోర్ సూపర్ మార్కెట్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మాత్రమే ఆడిషన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఆడిషన్స్ కానీ అడ్రస్ కానీ ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే 9100953458 అనే నంబర్కి మీరు ఒకసారి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ్మఒడి, నాడు నేడు, చేయూత లాంటి పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేదో ప్రశ్నించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా ఆమె చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్నారని, మన రాష్ట్రంలో ఇచ్చిన విధంగా 34 లక్షల ఇళ్లు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ్మఒడి, ఆసరా చేయూత, నాడు నేడు పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేదో ప్రశ్నించాలని రాష్ట్ర మంత్రి రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. చేజర్ల మండలం గొల్లపల్లిలో ఆదివారం ఆమె ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు పాలిస్తున్నారని తెలిపారు. ఆ రాష్ట్రాలన్నింటిలో కలిపి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చినట్లుగా 34 లక్షల ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పెద్ద చదువులు చదవడానికి వీలుగా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఎందుకు నాడు నేడు కింద స్కూల్స్, హాస్పిటల్స్ రెన్యువేట్ చేయలేదు, ఎందుకు ఈబీసీ నేస్తం ఇవ్వలేదని అడగండి. ఆ 18 రాష్ట్రాలు కలిపితే కూడా మన ఏపీలో ఇచ్చినన్ని 32 లక్షల ఇళ్ళు, పట్టాలు ఇళ్ళు ఇచ్చారా అడగండి. ఏమీ చేయలేదు. మరి మనకి డబ్బులు ఇచ్చి మనం చేసుకోమన్న వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదనేది కూడా మీరు అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసినాడు,
జగన్మోహన్ రెడ్డి కరెంటు పెంచేసినాడు, జగన్మోహన్ రెడ్డి నిత్యావసర వస్తువుల ధరలు పెంచేస్తాడట. ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేశాడని మీరు అన్నారనుకో, మరి దేశమంతా పెరిగాయే, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పెంచాడా? కాబట్టి దేశమంతా పెరిగిన రేట్ల గురించి ఏపీలో మాత్రమే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి బీజేపీ నాయకులు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మీరు గమనించాలి. ఈరోజు ఏ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి విధంగా 1,41,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథక రూపంలో పేద ప్రజల అకౌంట్లోకి ఇవ్వడం జరిగింది. ప్రతి పేదవాడు గౌరవంగా ఉండే విధంగా ఇళ్ల పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న సంగతి. అలాగే మీ పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో చదవాలి అంటే అప్పులు కట్టి మీరు అప్పుల పాలు కాకుండా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది ప్రజల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే మీ పిల్లలు పెద్ద చదువులు చదవాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఫ్రీగా మీరు అనుకున్న చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించారు. మండలంలోని 6వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులను బేల్దారి మేస్త్రీల మీటింగ్ ఉందని చెప్పి సర్దార్ అనే వ్యక్తి తీసుకువెళ్లి టీడీపీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్న పలువురు కార్యకర్తలు అని ప్రచారం చేయడంతో కమ్ము తిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అతనికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని 6వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బేల్దారి మేస్త్రీల మీటింగ్ ఉందని సర్దార్ అనే వ్యక్తి తీసుకుపోయి టీడీపీ కండువాలు కప్పి టీడీపీలో చేరుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని ప్రచారం చేయడంతో ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి వ్యక్తులకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. నా పేరు తాజుపీరు, మాది ఖాజానగర్ ఏరియా. మేము ఫస్ట్ నుంచి మేమందరం మన పెద్ద అయినా అల్లబలుసు అందరూ తోడుగా ఉన్నారు. కాకపోతే నిన్న బేల్దార్లో యూనియన్ మీటింగ్ అని చెప్పి పోయి అక్కడికి పోయినాక ఇంకా ఎమ్మెల్యే వస్తున్నారు కండువా వేస్తారు అని చూసేసి కండువా వేసేసినాక ఇంత వచ్చేది. నా పేరు సయ్యద్ చాన్ బాషా. మా తమ్ముడు బేల్దార్ పనిచేస్తాడు. నిన్న తెలియకుండా బేల్దార్ మీటింగ్ అని చెప్పి నేరుగా టీడీపీ కోలిరెడ్డి గారు తీసుకెళ్ళిపోయి అక్కడ టవల్ వేయించి తెలియకుండా ఆ పని చేయించారు. ఫస్ట్ నుంచి మేము వైసీపీ పార్టీలోనే మేము పనిచేస్తున్నాం. వైసీపీ కార్యకర్తలు తెలియకుండా ఆ విధంగా బేల్దార్ మీటింగ్ అని చెప్పి నిన్న తీసుకువెళ్ళి టవల్ వేయించాము. ఏ ఏరియా? 6వ వార్డు. 6వ వార్డు 7వ వార్డు 6వ వార్డు కూడా తీసుకెళ్లారు. 7వ వార్డు కూడా తీసుకెళ్లి ఆ పని చేయించారు. తెలియకుండా చెప్పించారు. చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో అతి ప్రాచీనమైన శ్రీ ద్రౌపది దేవి సమేత ధర్మరాజ స్వామి వారి దేవస్థానంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి మంత్రి ఆర్కే రోజా కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన కలశ ప్రతిష్టాపనలో పాల్గొని అన్నదాన ప్రసాద వితరణలో దంపతులు ఇరువురు భక్తులకు అన్నదాన వితరణ చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో అతి ప్రాచీనమైన అతి పురాతనమైన కార్వేటి నగరం రాజుల కాలం నుంచి పూజలందుకుంటున్న దేవాలయం శ్రీ ద్రౌపదీదేవి సమేత శ్రీ ధర్మరాజస్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానం నందు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కుంభాభిషేక మహోత్సవానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆలయ గోపురంపై కలశ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం వన్యకుల, అగ్నికుల, క్షత్రియ, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా భారీగా జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో మంత్రి దంపతులిరువురూ పాల్గొని అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు హిమాచల బాబు మాట్లాడుతూ ఎన్నో వందల చరిత్ర గల దేవస్థానమని, భారతదేశంలో ఎక్కడా జరిగిన విధంగా పుత్తూరులో వెలిసిన ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి వారి దేవస్థానం కుంభాభిషేక మహోత్సవం, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయని ప్రతీతి అని తెలిపారు. అదేవిధంగా ఆనంద నిలయం విమాన గోపురం దాత రవిబాబు మాట్లాడుతూ పురాతనమైన ప్రసిద్ధిగల దేవాలయమని, కోరిన కోరికలు తీరుతాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
आवाज्य मुद्रा प्रदर्श्य अर्घ्यं दत्वा ततः भोगान्ते पदवावने पूर्वे वहा शिवराजासनाय महाशिवराजमूर्ति महाकलमहाशैलीत सिद्धोक्रियकं सर्वारङ्गाधिकृत्य सर्वाफलपूजम् उमाभीमाय नमः दक्षिणे अग्रस्थानकस्य त्रिभङ्गिकां दक्षिणे पाद्य बालगुरुसमायुतं सकीरं महाबलराजं पश्चिमे मम सकलाचार्यं रसमारोग्य संरक्षण किरीटाय कुटलाचरण चलक्षण महाविष्णुमूर्तये नमः विष्णु चतुर्भुज अमाली संकटकराज मुझे मेरा पूजा में विकासः నియమ నిష్ఠలతో ఆగమ విధానంలో చెప్పబడినటువంటి ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ ఆగమానికి
చేస్తున్నాము. మన పుత్తూరు పట్టణంలోని సదాశివ దేవస్థాన గుడిలో కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అదేవిధంగా ఆర్యటమ్మ దేవస్థానంలో కూడా అన్నదానం చేస్తున్నాము ప్రతి సంవత్సరము. గ్రామ దేవత ఆర్యటమ్మ గుడిలో కూడా అన్నదానం చేస్తున్నాము. కార్యక్రమము ఈ విధంగా జరుపుతామని ఊహ కూడా మాకు ఆలోచన దైవ కృప ఉంటేనే ఏది కూడా జరుగుతుంది. ఆ మరి ధర్మరాజుని ప్రవృత్తి చేసి ధర్మరాజును దయా కృప ఈ కార్యక్రమం వల్ల మేము మా సంఘము అభివృద్ధిగా ఇప్పుడు ఎన్నో 10 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు ఐకమత్యంగా మాకు ఎలాంటి ఇది లేకుండా ఏమీ లేకుండా సాగిపోయి ఇదంటే ఇది అదంటే ఐకమత్యంగా మేము చేస్తా ఉన్నాము. ఆ దైవ యొక్క కృప వల్ల ఈ కార్యక్రమం ఆగస్టులో ఉపయోగం కూడా ఉంది. అంటే ఫస్ట్ మొదటి ప్రథమ ఊరేగింపు తాత 7 మంది ఆయన దయతో కలిగింది. అదేవిధంగా శివాలయంలో ఆయన కృప వల్ల అందరూ ఒకటిగానే ఉండి కష్టపడి ప్రతి విలేజ్కి పోతాము, ప్రతి విలేజ్లో చెప్తా ఉన్నాము. ప్రతి దీనికి కూడా పిలిచి ఐక్యమత్యం చేయాలని చేసుకుంటూ వస్తున్నాము. ఆ ధర్మరాజు కృప, ఆ ఈశ్వరు కృప,